తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో భారీ స్థాయిలో పార్టీ పదవుల భర్తీ జరుగుతున్నట్లుగా సమాచారం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ప్రచార కమిటీ, మీడియా కమిటీ నియామకాలకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాకు త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అత్యంత కీలకంగా మారింది ప్రచార కమిటీ చైర్మన్ పదవి. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ పదవుల కోసం సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక మీడియా కమిటీ చైర్మన్ పదవికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ముందుగా పార్టీని బలోపేతం చేసి ఆ తర్వాత ప్రభుత్వ పదవులు భర్తీ చేయాలనేదే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. మరో కీలక అంశం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఈ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా పార్టీ పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థత్వం, ప్రభుత్వ పదవులు అన్నిటినీ సమతుల్యం చేస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో భారీ సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ, చామల కిరణ్ కు మీడియా కమిటీ, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి, నైని రాజేందర్ రెడ్డి, బలరాం నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులు, సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం అనే ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో త్వరలోనే తెలుస్తుంది. పార్టీ పదవుల జాబితా విడుదలైన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశం కూడా ఉంది.